అందుకని 4 లక్షలు డిపాజిట్ చేశాను. నువ్వు చచ్చిపోయినా కానీ 4 రూపాయలు కూడా తిరిగి రావే. నూటికి 12 రూపాయలు వడ్డీ అంటే ఆశపడి ఇల్లు అమ్మిన 10 లక్షలు ఈ బ్యాంకులోనే వేశాను. ఇల్లు పోయే, వడ్డీ పోయే. చెప్తాను చెప్తాను నేనే చేయదు. ఖుషి బ్యాంక్ చైర్మన్ ఎక్కడున్నారు చెప్తాను. నేనే చేయదు. ఏందే చైర్మన్, నువ్వేమో బేదా బిక్కి సొమ్ముతో బిస్లరీ నీళ్లు కొని స్నానం ఆడి జూబ్లీ హిల్స్ లో ఇంటికి 80,000 అద్దిచ్చుండ్లా. అదంతా ఎవడు బాబు గారి సొమ్ము? వారు నీ బంట బడా నీ బొచ్చుకొకని ఏసీ రూమ్ లో పెట్టుండ్లా. బెంజ్ కార్లో నువ్వు ఒక్కడే సరదాగా తిరిగావు. వాటాల సంగతి వచ్చేసరికి నీకేమో 10 కోట్లు, మా అందరికి 2 కోట్ల. ఇది ఎక్కడ న్యాయం సార్? నేను బిస్లరీ వాటర్ తో స్నానం చేసి మంత్లీ 80,000 రెంట్ గల ఇంట్లో ఉంటేనే నా హోదా చూసి పిచ్చి జనం మన బ్యాంక్ లో డిపాజిట్ చేశారయ్యా. ఉత్తిని మీ అందరికి వాటాలు పంచిస్తున్నానయ్యా. అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఆర్బీఐ పర్మిషన్ మా బావమరిది పెంచలా? మీకు తలా ఒక పని అప్పగించాను, అలాగే వాటాలు పంచిచ్చాను. ఇప్పుడు పాస్పోర్ట్లు వీసాలు తెప్పిస్తున్నాను. మినిస్టర్ గారికి క్యాష్ ఇచ్చేసిన సారు ఆయన ఏసాలు పాస్పోర్ట్లు ఇచ్చిండ్రు. జనం ఎక్కువగా లొల్లి పెడుతుండ్రంట. గా పోలీసు వాళ్ళు మన కోసం గాలిస్తుండ్రంట. మనకి ఎస్కార్ట్ గా హైదరాబాద్ దాదాల్ని పంపిస్తుండు. మన మినిస్టర్ గారు చాలా సిన్సియర్ అయ్యా. చక్కగా తింటాడు, బాగా పనిచేస్తాడు. దాదాలు వచ్చినట్టున్నారు, వెళ్ళండి, వెళ్ళి ఆహ్వానించండి. ఏమైనా మన వాడి మాట అంటే మాటే. ఏంటి అలా చూస్తున్నావు? ఏంట్రా, ఏంటి మీదకి వస్తున్నావు? ఏమన్నావురా? సిగ్నల్ పడకుండా ఎందుకు వెళ్ళావు? నన్ను నువ్వు ఏమన్నావు? బుద్ధి ఉందా లేదా అన్నాను. ఓహో,
అతని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. డ్రాప్ ది నైఫ్. కత్తి కింద పడై. ముందుకొస్తే దీన్ని చంపేస్తా. చంపే. చంపితే ఏమవుతుంది? నిన్ను చంపడం నాకు ఇంకా తేలికవుతుంది. కమాన్, చంపే. ఆలోచిస్తావే కిల్లర్. మిస్టర్ యశ్వంత్, గాంధీనగర్ 2nd స్ట్రీట్ ఓల్డ్ బంగ్లాలో ఖుషీ బ్యాంక్ చైర్మన్ ని డైరెక్టర్ ని ట్రేస్ చేశాను. జీడీ ఎంట్రీతో వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ లో క్రైమ్ నంబర్ ఎఫ్ఐఆర్ పూర్తి చేయి. చైర్మన్ ఎస్కేప్ అయ్యాడు. వాడెక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు. ఓకే? ఎక్స్క్యూజ్ మీ, మీ హౌస్ కొంచెం సెర్చ్ చేయాలి. ఇక్కడ ఎవరు లేరే. నేను మా ఆవిడ తప్ప ఇంకెవరు లేరు. అయినా చర్చ్ అంత మినిస్ట్రీ నా ఇంటికి వచ్చి చర్చింగ్ అంటావా? యువర్ ఇన్సల్టింగ్ టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అసలు చేసిన గాంధీవాదిని నా ఇంటికి వచ్చి చర్చింగా. నా ఒంటి మీద ఏముంది? కద్దరు. గాంధీ గారి పాటని కద్దరు మాటని వదలని ఓన్లీ వన్ రాజకీయ నాయకుని. హోల్ ఇండియాలో నేను ఒక్కనే ఉన్నాను. నమ్మమంటారా? నమ్మే తీరాలి. ఎందుకంటే నేను వేసుకున్నది కద్దరు, నువ్వు వేసుకున్నది కాకి.
ఆ తర్వాతే కా వస్తుంది. కా ఎప్పుడు గొప్పే. ఆహా. నేను పుట్టడం స్వతంత్రం రావడం ఒకే రోజు. అదే నెల? అది ఆగస్ట్ అండి, ఆగస్ట్. ఆగస్ట్. ఏ తారీఖు? 15th. 15. ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకి నేను పుట్టాను. ఆ తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మొట్టమొదటిసారిగా నేను అరెస్ట్ అయ్యాను. జయాంధ్ర ఉద్యమంలో రైలు రోకా చేస్తూ రెండోసారి అరెస్ట్ అయిన ఘన చరిత్ర నాకుంది. అవన్నీ ఓకే సార్. మిమ్మల్ని చంపడానికి టెర్రరిస్టులు బాంబులతో ఇంట్లో ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సర్చ్ చేయడానికి వచ్చాం. అమ్మాయికి టెర్రరిస్టులు ఉన్నారా? అందులోనూ సూసైడ్ స్క్వాడ్ ఉన్నారు. ఇప్పటికే చాలా సేపు సుత్తి కొట్టి నా టైం వేస్ట్ చేశారు. ఒక పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని కాపాడుకోవడం నా ధర్మంగా ఆవిడ చెప్తున్నాను. వింటే వినండి, లేకపోతే మీ కర్మ. ఇది నా లాస్ట్ ఇల్లుట్ అవుతుంది. గుడ్ బై. నీ జిమ్మడ పదవి లేకపోయినా డబ్బు లేకపోయినా బతకచ్చు రాజ్యాలు సచ్చినోడా. సచ్చినోడా రారా. ఎవరా నువ్వు? ఇడియట్. కమ్ ఆన్ మినిస్టర్, ఇదిగోండి బాంబు. వీడే టెర్రరిస్ట్. ఏంటి బే లుక్ ఇస్తున్నావు? ఇద్దరు మీ తాలూకా? అమ్మో, వీడెవడో నాకు తెలియదు. మామిడి మీద కొట్టు. సార్ నేను ఖుషి బ్యాంక్ చైర్మన్ సార్. ఏయ్, నువ్వు ఖుషి బ్యాంక్ చైర్మన్ రా. కానిస్టేబుల్స్ కమ్ హియర్. ఎస్ మేడం. మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. Bastard. ఇంక మీరేం టెన్షన్ పడకండి సార్. అమ్మయ్య. తలుపు ఎందుకు వేస్తున్నావు? నీ భార్య పనోళ్ల ముందు నిన్ను తిట్టకూడదని రా. మినిస్టర్ని నన్ను పట్టుకుని రా అంటావా? ఇంకా ఎక్కువ మాట్లాడితే పచ్చి బూతులు తిడతాను రా. ఏంటి, స్వాతంత్రం వచ్చిన రోజు నువ్వు పుట్టావా? స్వాతంత్రం వచ్చిన డేటే తెలియని నీలాంటి యదవులు పదవుల్లో ఉండబట్టే దేశంలో తగలనిది. నోరెత్తా బూట్ కాదు తంత. విశాఖపట్నం బ్రోతల్ హౌస్ నడుపుతూ పట్టుబడి విశాఖ ఉక్కు మూమెంట్ లో అరెస్ట్ అయ్యావా? జయాంధ్ర ఉద్యమంలో రైల్ వ్యాగన్ లూటీ చేస్తూ పట్టుబడి రైలు రోకో ఉద్యమంలో అరెస్ట్ అయ్యానంటావా? బీ కేర్ఫుల్. ఇదిగో సాంబవి, ఈ రోజు నా ఒంటి మీద దెబ్బ కొట్టావు. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. ఏం చేస్తావురా? ట్రాన్స్ఫర్ 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 అంతేగా. ఐ డోంట్ కేర్. నీలాగా సీక్రెట్ లాకర్స్, బ్లాక్ అమౌంట్ బ్యాంక్ లో దాచే బ్యాడ్ అలవాటు నాకు లేదు. ఉన్నవి 2 యూనిఫామ్ లో, ఒకటి ఇక్కడ ఇంకోటి నా ఇంట్లో. అర్థమైందా? అవును, ఇందాకేమన్నా? నువ్వు ఖద్దరు, నే కాకియా. ఖా తర్వాత ఖా వస్తుందా? ఖా అంటే ఖద్దరు కాదురా. ఖా అంటే కరము, అంటే గాడిద అని అర్థం. కాదంటే బూడిద. ఈసారి ఏమైనా తేడా చేసావో అసెంబ్లీలో కాదు, పర్మనెంట్ గా జైల్లో తోసేస్తా నీ యప్ప. ఏమయ్యో, నువ్వు పోతే సీఎం గారు నాకు టికెట్ ఇస్తారంటావా? సీఎం గారు కాదే, నేను ఇస్తానే. గుడ్ మార్నింగ్ విజయ్. కమాన్. సరే ఓకే, నేను అరేంజ్ చేస్తాను. శాంభవి, మంచి కాఫీ ఇస్తావా? 1 minute. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏనా డల్ గా ఉన్నా? ఏంటి, స్కూల్ వెళ్ళలేదా? తండ్రి కొడుకులు ఇద్దరు సీక్రెట్. మనం సాయంత్రం పార్క్ వెళ్దాం. విజ్జు, డాడీ సైడ్ అయిపోయావా? సరే పో. డాడీ డాడీ, నీకు చీకట్లో రాయడం వచ్చా? వచ్చు. డాడీ, ఒకసారి స్టోర్ రూమ్ లోకి వస్తావా? దేనికమ్మా? ప్రోగ్రెస్ కార్డ్ మీద సైన్ చెయ్యాలి. చీకట్లో సైన్ చేయమంటున్నాడంటే ప్రోగ్రెస్ కార్డ్ తీసుకురా. వెళ్ళి తీసుకురా. తాతయ్య, దొరికిపోయాను. ఏనా ఏమైంది? లెక్కల్లో 11 వచ్చాయి. ఈ 1 ని 7 చేస్తే 71 అవుతుంది. తాతయ్య, దీన్ని కూడా 7 చేస్తే 77 అవుతుంది. అమ్మ బడవా రే, ఈ తెలివితేటలు నీకు లెక్కల్లో ఉంటుంటే 100కి 100 వచ్చేవి. ఇక పద. ఏంట్రా, నీకు లెక్కల్లో 77? అవును డాడీ. మరి కింద 11 అని రాస్తుందేంటి? అంకెల్లో దిద్ది అక్షరాల్లో దిద్దటం మర్చిపోయావా? మాట్లాడవే. చేసిన తప్పుకు 10 గుంజులు తీ. కాఫీ రెడీ. నీ కొడుకేం చేశాడో చూసావా? తెలుసు. పోనీలేండి, ఏదో చిన్నవాడు కదా. బా
సరదాగా చేసుంటాడు. అలా చెప్పమ్మా వాడికి. సరదానా? సరదా ఏంటి? ఎవడైనా మర్డర్ చేసి స్టేషన్కి వచ్చి సరదాగా చేశానంటే వదిలేస్తావా? ఏ లేరా, లే. పోనీ లేదా చిన్నపిల్లాడు. ఇప్పుడు చిన్నపిల్లాడని వదిలేస్తే పెద్దయ్యాక ఖచ్చితంగా చెడిపోతాడు. తీరా తీరా గుంజుళ్ళు. నిజానికి ఆ మార్కులు మార్చింది నేనురా. పోనీ నేను గుంజలు తినా? చూడండి, తప్పు చేసిన వాళ్లే శిక్ష అనుభవించాలని హెడ్ మాస్టర్ గా రిటైర్ అయిన మీరేగా నాకు చెప్పింది. ఇప్పుడు ఇద్దరు తీయండి. రారా. ఏమండి, ఏంటి? శాంభవి, నేను దేన్నైనా భరిస్తాను గాని మోసం చేయడాన్ని మాత్రం సహించను. ఆ పాఠాలు నాకే నేర్పుతాను. 12, 6. నమస్తే అన్న, నా పేరు శోభరాజ్, వీడు బాలరాజ్, వీడు జయరాజ్. మేం ముగ్గురం ధనరాజ్ తమ్ముళ్ళం. ఓహో అలాగా. అదేంటన్నా, మేము పవర్ ప్లాంట్ కోసం అప్లై చేస్తే మా ఇంటికే కరెంట్ సప్లై కట్ చేస్తానన్నావంట. అవును, మీరు బిల్లులు ఎగ్గొట్టి 2 కోట్ల రూపాయలు ట్రాన్స్కోకు బకాయి పట్టారు. వైజాగ్ లో మీరు కాంట్రాక్ట్ తీసుకొని కట్టిన ఎలక్ట్రికల్ టవర్ కూలిపోయింది. దానికి కారణం చెత్త మెటీరియల్ యూజ్ చేయడమేనని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అసలు మీలాంటి వాళ్ళు దొంగతనంగా కరెంట్ వాడడం వల్ల, కోట్ల రూపాయల బిల్లులు ఎగ్గొట్టడం వల్ల ట్రాన్స్కోకు నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని పూరించడానికి మేము కరెంట్ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది. దానివల్ల సఫర్ అవుతుంది ఎవరో తెలుసా? బలహీనులు, నిరుపేదలు, అమాయకులు. క్లాష్ వద్దన్నా, క్యాష్ ఎంత కావాలో చెప్పు. షప్. నేను కమిషన్ తీసుకునే బ్రోకర్ని కాదు, ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ ని. ఏయ్, మా అన్న పవర్ ఏంటో నీకు తెలియదు. సిటీలో చిటికేస్తే నీ స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫార్మరే బద్దలైపోతుంది. ఆఫ్టర్ ఆల్ నీ ట్రాన్స్కో ఎంత? నువ్వెలా దానికి రావో మేము చూస్తాం. పదండ్రా. విజిలెన్స్ ఆఫీసర్ ఎక్కడున్నారు? ఈ రోజు ఆఫీస్కి రాలేదు సార్. సెల్ ఫోన్ చేయి. ఓకే సార్. లైన్లో ఉన్నారు సార్. హలో బలరాం, అర్జెంటుగా గాంధీనగర్ లోని ధనరాజ్ ఇంటి మీద రైడ్ చేయండి. 2 కోట్ల రూపాయలు కరెంట్ బిల్లు కట్టే వరకు వాడి ఇంట్లో సప్లై ఉండడానికి వీల్లేదు. నమస్తే సార్. నమస్తే సార్. నేనెవరిని? మీరు అదే నేనెవరిని? మినిస్టర్ అప్పలనాయుడు గారు సార్. మరి వాడేవాడు? మీ అబ్బాయి గారు సార్. అంటే అది తెలిసే వాడిని లోపలేసావా? ఎఫ్ఐఆర్ ఎక్కడ్రా? నువ్వే నా రైటర్వి? అవును సార్. నీకెన్ని గుండెలుంటే మా వాడి మీద ఎఫ్ఐఆర్ రాస్తారా? రే సెల్ తాళాలు ఎక్కడ్రా? ఇవ్వండి సార్. నీ అబ్బా నాకిస్తారా? ఇల్లు తెరువు. అసలు ఎవడ్రా నా కొడుకుని అరెస్ట్ చేసింది? ఏసీపీ సూర్య గారు అంటున్నానా? తూ నీ అబ్బా, సిగ్గు లేదురా? ఆడంగి నాయల్లా తన్నులు తినొస్తారా? నా కడుపున చెడబుట్టావు కదరా. వెళ్ళు, కార్లో కూర్చో. రే, అసలే అడ్డదారులు అసెంబ్లీకి వెళ్ళినోడిని. నాకు సంబంధించిన విషయంలో ఎవడన్నా అడ్డొచ్చాడో అడ్డంగా నరికేస్తా. ఆ విషయం మీ ఏసీపీ గడికి చెప్పు. కమిషనర్ హియర్. ఏంటి, ఏ పోలీస్ స్టేషన్లోనూ ఫోన్లు ఎత్తడం లేదా? ఏమయ్యారు వీళ్ళంతా?
వాట్ ఇస్ నాన్ సెన్స్? యూనిఫామ్ తీసేసి పోలీస్ స్టేషన్ మూసేసి బజారు పడతారా? మీరు పోలీసులు అనుకుంటున్నారా, గుండాలనుకుంటున్నారా? విలువలేని యూనిఫామ్స్ ఒంటి మీద ఉంటే ఊపిరాడడం లేదని తీసేసాం సార్. పందులు పందికుక్కులు స్టేషన్లోకి వచ్చేస్తుంటే వాటిని ఆపే శక్తి లేక తాళాలు వేసేసాం సార్. మిస్టర్ సూర్య, పోలీస్ వ్యవస్థ లాంటి ఎమర్జెన్సీ సర్వీసుల్లో ఇలా సమ్మెలు చేయడం నిషేధం. అదే ఎందుకని సార్? గవర్నమెంట్ డాక్టర్స్, నర్సెస్, పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఎమర్జెన్సీ సర్వీసులే. వాళ్ళు హక్కుల కోసం స్ట్రైక్ చేయడం లేదా? ఆఖరికి మాకు ఓ గుర్తింపు రిజర్వేషన్లు కావాలని కొజ్జాలు కూడా స్ట్రైక్ చేస్తున్నారు. వాళ్లకున్నపాటి విలువ గౌరవం కూడా మాకు లేవా సార్? మిస్టర్ సూర్య, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. మీరు ఇలా చేయటం వల్ల కామన్ పీపుల్ ఎంత సఫర్ అవుతారో ఆలోచించారా? పోలీస్ అనేవాడు కూడా ఓ కామన్ మ్యాన్ అనేది మర్చిపోకండి సార్. ఇంతకీ మీకు ఏం అన్యాయం జరిగిందయ్యా? సార్, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ తన డ్యూటీని సక్రమంగా చేసినందుకు ఒక లుచ్చా విధవ కత్తితో పొడిచి చంపబోయాడు. వాడిని అరెస్ట్ చేస్తే వాడి బాబెవడో మినిస్టర్ అప్పలనాయుడంట. వాడొచ్చి మన ఊపిరితో సమానమైన ఎఫ్ఐఆర్ ని వాడు మందు కొట్టి మూతి తుడుచుకునే ముండకొంగు నలిపినట్టు నలిపి పారేసి అది రాసిన రైటర్ని, డ్యూటీలో ఉన్న ఎస్ఐని, సెంట్రీని కొట్టి దమ్ముంటే నా కొడుకు మీద చెయ్యేసి చూడంట్రా, అడ్డొచ్చిన వాడిని అడ్డంగా నరుకుతానని ఛాలెంజ్ చేసి మరి వాడు కొడుకుని తీసుకెళ్లిపోయాడు సార్. ఇలా ప్రతి అడ్డమైన వాడు వచ్చి దౌర్జన్యంగా ఖైదీల్ని తీసుకుపోతుంటే ఇంకెందుకు సార్ మాకు ఈ వాచ్మ్యాన్ ఉద్యోగాలు? బ్లాక్ లో టికెట్ అమ్ముకునే వాడిని లాకప్ లో పెడితే మున్సిపల్ చైర్మన్ ఫోన్, ఓ రౌడీ విధవను అరెస్ట్ చేస్తే ఎమ్మెల్యే ఫోన్, ఓ రేపిస్ట్ అరెస్ట్ చేస్తే మినిస్టర్ ఫోన్. అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ మా పోలీస్ వాళ్ళకి మాత్రం రూలింగ్ లో ఉన్న వాడి మాట వినడం ఒక్కటే రూలు. కాదని ఎదురు తిరిగితే సస్పెన్షన్లు లేదా ట్రాన్స్ఫర్లు. కాకి బట్టలు వాళ్ళ ఇంటి కర్టెన్స్ అనుకునే ఇలాంటి మినిస్టర్స్ ని గుడ్డనోడు తీసి నడి రోడ్డు మీద నడిపించాలి సార్. కంట్రోల్ యువర్ సెల్ఫ్ మిస్టర్ సూర్య. కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఆవేశం కాదు సార్, ఆవేదన. ఒక పొలిటీషియన్ కారిడోర్ తీయడానికి పోలీస్ కావాలి. వాడు చేసిన తప్పుడు పని వల్ల కడుపు మండిన అన్నల బుల్లెట్ల గడ్డుగా పోలీస్ కావాలి. ఆఖరికి వాళ్ళ పెళ్లాల బ్యూటీ పార్లర్కి వెళుతుంటే తోడుగా పోలీస్ కావాలి. ఇలాగే కంటిన్యూ అయితే పోలీస్ అనేవాడు పొలిటీషియన్స్ పెంచుకునే వింత జంతువు అనుకుంటారు సార్ ప్రజలు. సార్, ఈ దేశంలో హిందువులకో న్యాయం, ముస్లింలకో న్యాయం, సిక్కులకో న్యాయం ఉన్నట్టే పొలిటీషియన్స్కో న్యాయం, రౌడీలకో న్యాయం, పబ్లిక్కో న్యాయం ఉండేలా రూల్ ఒకటి తీసుకురండి సార్. లేకపోతే మా డ్యూటీ ఏంటో మేమేం చేయాలో మాకే అర్థం కావడం లేదు. రాజకీయం, రౌడీజం షేకెన్స్ ఇచ్చుకుని మమ్మల్ని దద్దమలు చేస్తున్నాయి. మీరేమో రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ మా నోళ్లు చేతులు కట్టేస్తున్నారు. అందుకే ఏ రాజకీయ నాయకుడు లా అండ్ ఆర్డర్ లో జోక్యం చేసుకోకూడదని ఈ నిరసన. అంతేకాదు, చట్టాన్ని అవమానించి పోలీసుల్ని కొట్టివెళ్లిన మినిస్టర్ తన కొడుకుని తనే స్వయంగా తీసుకొచ్చి మాకు అప్పగించాలి. మా వాళ్ళని కొట్టినందుకు అతను మా అందరికి క్షమాపణ చెప్పాలి. అతను మంత్రి అయ్యా. తప్పు చేసింది మంత్రైనా మంత్రసానైనా ఒక్కటే సార్. అయితే మీ నిర్ణయంలో మార్పు లేదా? సారీ సార్. సారీయా? నేనెందుకు చెప్పాలి సారీ? అయినా అంత టెన్షన్ పడతారు ఎందుకు? 2 రోజులు కడుపులు మారితే వాళ్ళే దిగొస్తారు. వాళ్ళ పరిస్థితి చూస్తే అలా లేదండి, చాలా పట్టుదలగా ఉన్నారు. మరీ అంత నెత్తికెక్కితే వాళ్ళని పీకి పారేసి కాస్త ఒడ్డు పొడుగున్న వాళ్ళని వేసుకుంటాం, అంతేగా? ఏంటే అప్పలనాయుడు, పోలీసులు అంటే పొలాల్లో పనిచేసే కూలీలు అనుకుంటున్నావా? ఈ ఊరోడు పనిలోకి రాకపోతే పొరుగురు నుంచి లారీలో తెచ్చుకోవడానికి వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఉందండి. ఆపోయా, మినిస్టర్ తర్వాత కాస్త డిగ్నిటీ మెయింటైన్ చేయొద్దు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల మీద గుండాలా దౌర్జన్యం చేస్తావా? ఏంటండి, పోలీసులను ఎప్పుడు ఎవడు తిట్టలేదా, కొట్టలేదా? అదేదో పెద్ద పాపమైనట్టు అది నేను మాత్రమే చేసినట్టు మాట్లాడతారేంటి? ఇదిగో, ఊరికే నోరు పారేసుకోకుండా నేను చెప్పేది విను. ఈ రోజు వైజాగ్ సిటీ వరకు ఉన్న ఈ స్ట్రైక్ రేపు స్టేట్ అంతా పైకిందనుకో, అప్పుడు మొత్తం ప్రభుత్వానికి ఎసరు వస్తుంది. ఆ పరిస్థితి కనుక వస్తే నిన్ను పార్టీ నుంచి ఈగ ముక్కను పీకినట్టు పీకి పారేస్తారు. అప్పుడుగా నేను ఎందుకు చెప్పాను నీకు అర్థం కాదు. అప్పలనాయుడు గారు, ప్రెసిడెంట్ గారు చెప్పింది కరెక్ట్. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం దేనికి చెప్పండి? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? హలో, మా ఈ నిరసన పబ్లిసిటీ కోసం కాదు, మా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం కోసమని మీకు ముందే చెప్పాను. మళ్ళీ ఎందుకు వచ్చారు? మినిస్టర్ గారు రమ్మంటే రాకుండా ఎలా ఉండగలం సార్? మినిస్టరా? ఏ మినిస్టర్? అప్పలనాయుడు గారే సార్. అదిగో అప్పలనాయుడు గారు వచ్చేసారు, పదండి. నా కొడక, ఏమనుకుంటున్నారా? నువ్వేమన్నా పెద్ద రౌడీవా? నా పరువు తీసేసావు కదరా, నా కడుపును చెడబుట్టావు కదా. పోలీసులు అంటే ఎవరు అనుకుంటున్నారా? వాళ్ళు మనల్ని కాపాడేవాళ్ళరా, వాళ్ళనే అవమానిస్తావా? వెళ్ళరా, వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. వెళ్ళవు.
వీడు చేసిన వెధవ పని తెలియక కన్న తండ్రిగా తొందరపడి వీడిని తీసుకెళ్లాను. నిజం తెలిసాక ఓ బాధ్యత గల మంత్రిగా జరిగిన దానికి సారీ చెప్పి వీడిని మీకు అప్పగిస్తున్నాను. నన్ను క్షమించండి. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీరు కెమెరాలు ఆపండి. మినిస్టర్ గారు మిమ్మల్ని పిలిపించిన కార్యక్రమం అయిపోయింది. మీరంతా బయలుదేరచ్చు ప్లీజ్. పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఏంటయ్యా ఇది? ఎందుకు డోర్ మూసావు? ఏ సెక్యూరిటీ, అలా చూస్తూ నిలబడతా ఏంటి? ఏంటయ్యా ఇది? మీరు చెప్పింది చేశానుగా. నా కొడుకుని మీకు అప్పగించాను, మీ అందరికి సారీ చెప్పాను. ఇంకా ఏంటి? చేసిన ప్రతి తప్పుకి సారీ అంటమే శిక్ష అయితే లా బుక్లన్నీ పాకెట్లో పెట్టుకునే డైరీ సైజుకి పడిపోతాయి. ఇంతకీ ఏంటయ్యా నువ్వు అనేది? మీరు మా వాళ్ళకిచ్చినవి తీసుకెళ్లిపోండి. ఒకళ్ళిచ్చిన ఉంచుకోవడం మాకు అలవాట్లేదు. నేనేమిచ్చాను? మరి అంత మతిమరుపు అయితే ఎలా సార్? ఓయ్, ఏంటిది? మీరు మా ఎస్ఐకి చెప్పుతో ఇచ్చారు. అతని తరఫున నేను మీకు షూతో ఇస్తున్నాను. ఏయ్, ఎంత ధైర్యం రా నీకు? నన్నే కొడతావా? నీ ఎంత చూస్తాను, ప్రాణాలు తీస్తాను. ఏయ్, డిఐజీ కమిషనర్ ఎక్కడా మీరు? ఇది మా రైటర్కి ఇచ్చింది. ఇది మా సెంట్రీకి ఇచ్చింది. ఇక ఒకటి మిగిలింది. ఇంకోట ఏంటది? ఈ ఎఫ్ఐఆర్ ని నడిపినందుకు. ఇక మీరు వెళ్ళండి. డ్రైవర్, వాడిని తీసుకెళ్లి లాకప్ లో పెట్టండి. ఇక మీరందరూ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. జరగండి, జరగండి. ఎలా జరిగింది? రైలు కింద తలపెట్టాడు మేడం. సూసైడ్ కేసు. ఎవరు చెప్పారు? పబ్లిక్. మీరేమనుకుంటున్నారు? నేను అదే అనుకుంటున్నాను. నిన్నటి నుంచి ఈ రూట్ లో రైలు రోకో జరుగుతుంది. రైలు రోకో జరుగుతుండగా ఈ రూట్ లో ట్రైన్లు వస్తాయా? రావు మేడం. ట్రైన్ రానప్పుడు సూసైడ్ చేసుకునే అవకాశం ఉందా? లేదు మేడం. మరి సూసైడ్ అని మీరు ఎలా కన్ఫర్మ్ చేశారు? చేతిలో లాఠీ ఉంటే సరిపోదు, తల్లో బ్రెయిన్ ఉండాలి. ముందు బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఎస్ మేడం. మర్డర్ ఏ టైం జరిగి ఉండొచ్చు? నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగి ఉండొచ్చు మేడం. ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా? ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే కానీ తెలియదు మేడం. నమస్తే అమ్మా, నా పేరు సాంబవి. మీ ఆయన కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను. మీరు నాకు సహకరించాలి. ఆయన నొసటి మధ్య సింధూరం ఉంది. నిన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాడమ్మా? ఆయన ఒక్కరే కాదు, ఇద్దరం కలిసి వెళ్ళావు. హలో, గుడ్ మార్నింగ్ సార్. అరగంట తర్వాత వాళ్ళ ఇంట్లో సప్లై ఉండదు సార్. వెంటనే వస్తానని చెప్పి వెళ్ళిన ఆయన ఇలా శాశ్వతంగా వెళ్ళిపోతారని నేను అనుకోలేదు. ఒక్కదాన్ని ఇంటికి వచ్చింది నేను. ఇలా జీవితాంతం ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుందని నేను ఊహించలేదు. బాధపడకండి, కానీ మీ నాతో ఒకసారి గుడికి రావాలి. అక్కడ ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూద్దాం. అలాగే. గేట్ తాళం తీ. రాత్రి వేసిన తలుపు ఉదయం 5 వరకు తెరవరమ్మా. సరే రండి. చూడండి చూడండి చూడండి. అమాయకురాలైన ఆవిని చంపడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నువ్వు మనిషివా పశువా? నీలాంటి వాడిని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించడం కాదు, పబ్లిక్ గా ఉరి తీసి చంపాలి. తీసుకురండి. ఎస్ మేడం.
సుమారుగా నీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండొచ్చు? 20 ఏళ్ళు మేడం. 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి అంత నిర్లక్ష్యంగా నడిపి యాక్సిడెంట్ చేస్తావంటే నేను నమ్మను. అప్పుడు నేను తాగున్నానమ్మా. ఏం చేస్తున్నానో తెలియని మైకంలో అలా జరిగిపోయిందమ్మా. ఏయ్! ఎవరో చేసిన తప్పుకి నువ్వు బలిపశువు కావద్దు. వాళ్ళని శిక్ష నుంచి తప్పించడానికి నేరం నీ మీద వేసుకోవద్దు. నేరం రుజువు అవుతే నీకేం శిక్ష పడుతుందో తెలుసా? ఉరి శిక్ష. తప్పు చేశాక శిక్ష తప్పదుగా మేడం. అవును, తప్పదు. లక్ష్మి, యాండి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వాట్ హ్యాపెండ్? యాండి బ్రోతల్ కేసు మేడం. నాకేం తెలీదు, నేనే పాపం చేయలేదండి. తప్పు చేస్తూ దొరికిపోయిన ప్రతి వాళ్ళు చెప్పేది ఇదే. రేయ్, ఏం జరిగిందో నువ్వు చెప్పు. బుద్ధిగడి తిని 1000 రూపాయలు ఇచ్చిన ఐటమ్ తేవండి బుక్ చేసుకున్నాను. సడన్ గా రైడింగ్ జరిగింది, ఇద్దరం దొరికిపోయాం. ఇదంతా కట్టు కదా అమ్మా. వీళ్ళ మాటలు నమ్మొద్దమ్మా. నా భార్య నిప్పు ఇట్లాంటి తప్పు పనులు చచ్చినా చేయదు. ఇదంతా కట్టు కదా. రాత్రంతా నీ భార్యతో గడిపిన వీడు చెప్పేది, రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళిద్దరిని పట్టుకుని ఎస్ఐ చెప్పేది నీ కట్టుకథలా ఉందా? ఖచ్చితంగా ఇది కట్టు కదా. అంటే నేను చెప్పేది కట్టు కదా, వాళ్ళు చెప్పేది కట్టు కదా. నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్ముకుంటావు? రాత్రంతా నేను నా పిల్ల మా ఇంట్లోనే ఉన్నాం. ఓ, అయితే నిన్న రాత్రి కార్ డ్రైవ్ చేసింది, యాక్సిడెంట్ చేసావని చంపింది నువ్వు కాదన్నమాట. ఐమ్ ఐ రైట్? చెప్పు, కార్ నడిపింది ఎవరు? ఆ దారుణాన్ని కారణం ఎవరు చెప్పు. ధనరాజు గారి తమ్ముడు బాలరాజేనమ్మా. నేను యాక్సిడెంట్ చేసినట్టు ఒప్పుకుంటే లక్షిస్తామన్నా, లేకపోతే నన్ను నా భార్యను చంపేస్తామని బెదిరించారమ్మా. నీ ప్రాణానికి వచ్చిన భయమేం లేదు. ఇక్కడ చెప్పిందే రేపు కోర్టులో చెప్పాలి. మేడం, వాట్ ఇస్ దిస్? ఇది ఆపరేషన్ థియేటర్, లోపల రాకూడదు. Shut up! రేయ్, లేరా. మీరు జులుం చేయడానికి ఇది పోలీస్ స్టేషన్ కాదు, హాస్పిటల్. డోంట్ డిస్టర్బ్ హిమ్. ఇతనికి హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, నర్వస్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాడు బ్రతకడం కంటే చావడం బెటరు. రేయ్, లేరా, లేరా, లే. వాట్ ఇస్ నాన్సెన్స్? Shut up! చావు బతుకులో ఉన్న పేషెంట్ ని కాపాడే డాక్టర్ ని చూస్తాను, కానీ క్రిమినల్ కాపలా కాసే డాక్టర్ ని మిమ్మల్ని చూస్తున్నాను. ఛీ! ఎరా, నీ గుండె నొప్ప, కిడ్నీ ప్రాబ్లమా, లివర్ ప్రాబ్లం రా. రేయ్, నీలాంటి బయట ఉంటే లా అండ్ ఆర్డర్ కే ప్రాబ్లం. నీలాంటి పర్మనెంట్ గా బొక్కలో ఉండడం బెటర్. ఆ డ్రైవర్ గాడు నిజం చెప్తే మా తమ్ముడికి శిక్ష ఖాయం. మామూలు శిక్ష కాదండి, ఉరి శిక్ష. హిందీ మే फांसी का सजा बोलते हैं. అవును, వాడిని స్టేషన్ లోనే లేపేస్తే? అదంత ఈజీ కాదు. నైట్ అంతా శాంభవి వాడే కాపలా ఉంటుంది. అయితే ఇప్పుడెలా? రేపొద్దున శాంభవి ఇంటికెళ్ళి కోర్టుకెళ్లే గ్యాప్ లో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడిని లేపేయండి. ఉడాదో ఉడాదో. ఓకే అన్నా. త్వరగా డ్రైవర్ తీసుకురావయ్యా, కోర్టు టైం అవుతుంది. ఎస్ సార్. పద పదమంటుంటే. నేను రాను, నేను మాత్రం కోర్టుకు రాను. ఒకవేళ మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళినా బండి తోలేని ధనరాజు తమ్ముడు అని చెప్పను. నేను తోలేనని ఒప్పుకుంటాను. నిన్న మేడం అడిగితే సాక్ష్యం చెప్తా అన్నావు. చెబితే వాళ్ళు నన్ను చంపేస్తారు. చెప్పకపోతే నేను చంపుతా. చెప్తావా లేదా? నేను చెప్పను. చెప్తావా లేదా? చెప్తావా లేదా? చెప్తావా లేదా? ఎలా ఉన్నాడు? దెబ్బ తగలరాని చోట తగిలినట్టుంది సార్. చనిపోయాడు. చచ్చిపోయాడా? అవును సార్. అన్నా, సిఏ డ్రైవర్ గారిని కోర్టులో సాక్ష్యం చెప్పమని కొడితే వాడు చచ్చాడు. అలాగే అన్న. పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి. ఏసీపీ శాంభవి డౌన్ డౌన్, ఏసీపీ శాంభవి డౌన్ డౌన్, ఏసీపీ శాంభవి డౌన్ డౌన్, ఏసీపీ ఆర్డర్ ఆర్డర్. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఎవరు మీరు? వీళ్ళంతా ఈ కేసుకు సంబంధించిన వాళ్ళే యువరానర్. అవును సార్, ముద్దాయిగా బోన్లో నిలబడ్డది మా తమ్ముడే, కానీ ఇప్పుడు నిలబడాల్సింది వాడు కాదు, ఈ ఏసీపీ శాంభవి. ఏమైంది? ఎలా జరిగింది? ఐఎమ్ సారీ మేడం.
అనుకోకుండా జరిగిపోయింది. ఏమిటి మీరనేది? నిజం సార్, కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాల్సిన మా వాడిని కాటికెళ్ళేలా చేసింది ఈ ఏసీపీ. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోల్లోకి వచ్చి చెప్పండి. పోలీసు మామూలు ఇవ్వడం లేదన్న కోపంతో నీతిగా వ్యాపారాలు చేసుకునే మా మీద ఈ ఏసీపీ ఎప్పటి నుంచో కక్ష కట్టింది సార్. యాక్సిడెంట్ చేసిన మా డ్రైవరు తప్పు చేసింది తానేని ఒప్పుకొని లొంగిపోయినా వినకుండా మా అన్నయ్యని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చూస్తుంది సార్. యాక్సిడెంట్ చేసింది మా తమ్ముడేనని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పమని మా డ్రైవర్ ను కోరింది. విశ్వాసపాత్రుడైన వాడు చెప్పనన్నందుకు లాఠీలతో కొట్టించి చంపించింది. యువర్ ఆనర్, అతను చెప్పేది పచ్చి నిజం. పోలీసుల దౌర్జన్యానికి, అరాచకానికి ఈ లాకప్ డెత్ నిలువుటద్దం లాంటిది. ఇలాంటి సంఘటన మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ డ్రైవర్ సావుకు కారణమైన ఏసీపీ శాంభవిని, ఆ స్టేషన్ సిఐని సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏసీపీ గారు, వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్? విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజే అని చెప్పడానికి ఈ డ్రైవరే సాక్ష్యం. ఆ డ్రైవర్ ఇప్పుడు శవంగా మారాడు కదా, సాక్షి ఎలా చెప్తాడు? ఈవిడకు మెంటలెక్కింది సార్. చచ్చాడనుకున్న డ్రైవరు బతికి లేచినందుకు షాక్ అయినట్టున్నారు. మీ మొహాల మీద నీళ్లు కొట్టించాలా లేక మిమ్మల్ని కూడా జైల్లో పెట్టించాలా? మిసెస్ శాంభవి, ఏమిటిదంతా? 1 minute యువర్ ఆనర్. ఇన్స్పెక్టర్, జరిగింది చెప్పండి. ఎస్ మేడం. యువర్ ఆనర్, డ్రైవర్ ను కోర్టుకు తీసుకొస్తుంటే వీళ్ళందరూ అతని చంపాలని కోర్టు బయట కాపు కాశారు. అది పసిగట్టి నేను మేడం గారికి ఫోన్ చేశాను. మేడం గారు ఈ డ్రామా అంతా ఆడమని ప్లాన్ చేశారు యువర్ ఆనర్. లేకపోతే వీళ్ళు నన్ను నిలువున చంపేసే వాళ్ళయ్యా. ఆఫీసర్ భార్యని యాక్సిడెంట్ చేసి చంపేసింది ఈ బాలరాజే. వీడు చెప్పేది అబద్ధం సార్. యువర్ ఆనర్, నిజాలు తేల్చాల్సింది న్యాయస్థానం. విజిలెన్స్ ఆఫీసర్ భార్య ప్రాణాలు తీసిన ఇతన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డ్రైవర్ కనకారావు సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజనేని కోర్టు వారు నమ్ముతూ సెక్షన్ 302 ప్రకారం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించి. ఏంటి? ఏ పోలీస్ స్టేషన్లోనూ ఫోన్లు ఎత్తడం లేదా? ఏమయ్యారు వీళ్ళంతా? వాట్ ఇస్ నాన్సెన్స్? యూనిఫామ్ తీసేసి పోలీస్ స్టేషన్ మూసేసి బజారు పడతారా? మీరు పోలీసులు అనుకుంటున్నారా, గుండాలు అనుకుంటున్నారా? విలువలేని యూనిఫామ్స్ ఒంటి మీద ఉంటే ఊపిరాడడం లేదని తీసేసాం సార్. పందులు పందికుక్కులు స్టేషన్లోకి వచ్చేస్తుంటే వాటిని ఆపే శక్తి లేక తాళాలు వేసేసాం సార్. మిస్టర్ సూర్య, పోలీస్ వ్యవస్థ లాంటి ఎమర్జెన్సీ సర్వీసుల్లో ఇలా సమ్మెలు చేయడం నిషేధం. అదే ఎందుకని సార్? గవర్నమెంట్ డాక్టర్స్, నర్సెస్, పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఎమర్జెన్సీ సర్వీసులే. వాళ్ళు హక్కుల కోసం స్ట్రైక్ చేయడం లేదా? ఆఖరికి మాకు ఓ గుర్తింపు రిజర్వేషన్లు కావాలని కొజ్జాలు కూడా స్ట్రైక్ చేస్తున్నారు. వాళ్లకున్నపాటి విలువ గౌరవం కూడా మాకు లేవా సార్? మిస్టర్ సూర్య, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. మీరు ఇలా చేయటం వల్ల కామన్ పీపుల్ ఎంత సఫర్ అవుతారో ఆలోచించారా? పోలీస్ అనేవాడు కూడా ఓ కామన్ మ్యాన్ అనేది మర్చిపోకండి సార్. ఇంతకీ మీకు ఏం అన్యాయం జరిగిందయ్యా? సార్, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ తన డ్యూటీని సక్రమంగా చేసినందుకు ఒక లుచ్చా విధవ కత్తితో పొడిచి చంపబోయాడు. వాడిని అరెస్ట్ చేస్తే వాడి బాబెవడో మినిస్టర్ అప్పలనాయుడు అంట. వాడొచ్చి మన ఊపిరితో సమానమైన ఎఫ్ఐఆర్ని వాడు మందు కొట్టి మూతి తుడుచుకునే ముండకొంగు నలిపినట్టు నలిపి పారేసి అది రాసిన రైటర్ని, డ్యూటీలో ఉన్న ఎస్ఐని, సెంట్రీని కొట్టి దమ్ముంటే నా కొడుకు మీద చెయ్యేసి చూడంట్రా, అడ్డొచ్చిన వాడిని అడ్డంగా నరుకుతానని ఛాలెంజ్ చేసి మరి వాడు కొడుకుని తీసుకెళ్లిపోయాడు సార్. ఇలా ప్రతి అడ్డమైన వాడు వచ్చి దౌర్జన్యంగా ఖైదీల్ని తీసుకుపోతుంటే ఇంకెందుకు సార్ మాకు ఈ వాచ్మ్యాన్ ఉద్యోగాలు? బ్లాక్ లో టికెట్ అమ్ముకునే వాడిని లాకప్ లో పెడితే మున్సిపల్ చైర్మన్ ఫోన్, ఓ రౌడీ విధవను అరెస్ట్ చేస్తే ఎమ్మెల్యే ఫోన్, ఓ రేపిస్ట్ అరెస్ట్ చేస్తే మినిస్టర్ ఫోన్. అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ మా పోలీస్ వాళ్ళకి మాత్రం రూలింగ్ లో ఉన్నవాడి